ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మహాకృప చేత మనందరము ఈరోజు అయితే మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించగలుగుతున్నాము. దేవునికే ఘనత, దేవునికే మహిమ. ఒక విషయము దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడండి. ఆరాధన అంతా కూడా మనము యేసుక్రీస్తులో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క స్టేటస్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఏం స్టేటస్ ఇచ్చాడు దేవుడు మనకి? ఆయన పిల్లలంగా. అంతకన్నా స్టేటస్ లేదు ఈ లోకంలో. ఆ స్టేటస్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే ఆయన కారణం. ఆయన ఇచ్చిన రక్తం, ఆయన కార్చిన రక్తము కారణం. కనుక ఎప్పుడు కూడా మనం దాన్ని మర్చిపోకూడదు. మనము బహుదూరపు బాటసారిని అన్న హృదయంతో ఆయన ముందుకు రావాలి. నేనేదో నీకోసం అది చేశాను, ఇది చేశాను కాబట్టి నన్ను ఆశీర్వదించు అని రాకూడదండి. దేవుడికి నచ్చింది, ఆయన మెచ్చింది ఆంతర్య భక్తి. కనుక మనం ఎవరము ఆయన ముందు గొప్పలు చెప్పుకోలేం. మనకంత శక్తి లేదు. అది కరెక్ట్ కాదు కూడా, అది సత్యం కూడా కాదు అది. కాబట్టి గొప్ప గొప్ప ప్రవక్తలే, గొప్ప గొప్ప దేవుని భక్తులే కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడారు దేవుని ముందు. వాళ్ళని ఎంతగా తగ్గించుకున్నట్టు ఆశ్చర్యపోతాం మనం. యెషయా అంటాడు, ఇవి పాపము చేసిన పెదాలు అంటాడు. యెషయా అలాంటి వాడండి. నూతన నిబంధన యేసు ప్రభు రాకడ రక్షణ గురించి ప్రవచించిన ఒకానొక ప్రవక్తల్లో మెయిన్ ప్రవక్త ఆయనే. అటువంటి పెదాలతో దేవుడు మాటలు పలికిస్తే ఆ పెదాల గురించి ఏం చెప్తున్నాడు ఆయన? ఇవి పాపముతో కూడినటువంటి పెదాలు. చూడండి ఎంతగా తగ్గించుకున్నారు చూడండి వాళ్ళు. అది ఎప్పుడు సాధ్యం తెలుసా? దేవుని సన్నిధిలో మనము ఎంతగా ఆ దేవుని సన్నిధిలోకి వస్తామో అంతగా మన హృదయంలో ఎటువంటి భావాలు వస్తాయి మనకి. అమ్మో, నేను చాలా తక్కువ. ఓకే, ఒకసారి మనకి ఈ లోకపరంగా కూడా అటువంటి అనుభవాలు వస్తుంటాయి. ఒకసారి మనం అనుకుంటాం, నేనే గొప్ప, నేనే ఇది, నేనే చాలా మంచి పనులు చేస్తున్నది ఇదని. ఒక్కొక్కసారి కొంతమంది చరిత్రలు చదువుతుంటే, మదర్ తెరీసా లాంటి చరిత్రలు చదువుతుంటే మనకు అనిపిస్తుంది, ఛ నాది ఒక బతికేనా అనిపిస్తుంది. అలాగే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనకి బాగా అర్థమవుతాయి నేనేంటి, నా అంతే కదండి. జస్ట్ ఎక్కడో చీకట్లో మన ఒంటి మీద ఏమున్నాయో తెలుస్తాయి మనకి. మన బట్టల మీద ఏం మరకలు ఉన్నాయో తెలుస్తాయా? మసక వెళ్తారు తెలియదు. అలాగే ఒక ట్యూబ్ లైట్ వెళ్తున్నా కూడా తెలియదు. ఫ్లడ్ లైట్ వేసినప్పుడు తెలుస్తుంది మనకి ఏమున్నాయని, బాగా అర్థమైపోతుంది. అటువంటి ప్రకాశమైనటువంటి దేవుని సన్నిధికి వచ్చే కొంది మరి మనలో అంట ఆ తగ్గింపు స్వభావం వచ్చేస్తంట, విరిగి నలిగిన మనసు వచ్చేస్తంట. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అన్నదానికి ఒక మెయిన్ ఏమంటారు దాన్ని, ప్రూఫ్, సాక్ష్యం ఏంటో తెలుసా? మనలో విరిగి నలిగిన మనసు వచ్చేసి ఉంటుంది. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ గ్రాంటెడ్. దేవుని సన్నిధి మనకి ఇవ్వబడింది, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని దానికి రుజువు ఏంటంటే విరిగి నలిగిన మనస్సు మనలో వచ్చేసి ఉంటుంది. ప్రభువా నేను నథింగ్ నాయన నీ ముందు, ప్రభువా నాయన అని వణుకుతో ఆయన ముందుకు వచ్చి ఉంటాడు. అటువంటి హృదయం మనకు వచ్చేసి ఉంటుంది. సో అటువంటి హృదయము మనకి లేకపోతే దానికి కారణం ఏంటో తెలుసా? పక్కన వాళ్ళకు ఉండొచ్చు ఆ హృదయం. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రవేశించేశారు, కానీ నువ్వు పక్క నుండి కూడా ప్రవేశించలేకపోతున్నావు. ఇంకా నీ హృదయము సిద్ధపడలే. సో దేవుణ్ణి అటువంటి అనుభవం కోసం అడుగుదాం. ఆయన సన్నిధిని సంపూర్ణంగా అనుభవించే మరి కృపనిమ్మని అడుగుదాం. హల్లెలూయా. యేసు ప్రభువు బైబిల్లో చాలా విషయాల్ని, చాలా గూఢమైనటువంటి సత్యాలని, మిస్టరీస్ని ఏమంటారు, ఆ మర్మాలని ఆయన చాలామందికి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఎలా చెప్పాడు? ఉపమానాలు. ఉపమానం అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్స్. నేను చెప్తున్నా,
మా ఆవిడ అంటుంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే మీరు అన్ని ఉదాహరణలు చెప్తారు, అర్థమైపోద్ది మన వాళ్ళకి, మనకు బాగా మెచ్యూర్డ్ మన పీపుల్ అంటది అనమాట. చాలా మెచ్యూర్డ్ అండి మన వాళ్ళు, అన్ని ఎగ్జాంపుల్ చెప్పలేసినది. ఒకసారి నాకే కావాల్సి వస్తుంది ఎగ్జాంపుల్స్, అందుకే మీకు కూడా చెప్తుంటాను నేను ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఈజీగా అర్థం చేసుకోవడానికి. అలాగే దేవుని రాజ్యం దేవుని రాజ్యం దేవుని రాజ్యం దేవుని రాజ్యం మాట్లాడితే మనం దేవుని రాజ్యం అంటుంటాం. మేము కూడా వెళ్ళొచ్చాం మనం దేవుని రాజ్యం చెప్పడానికి, తెగ ఉపయోగించేస్తాం దేవుని రాజ్యం. ఏంటి దేవుని రాజ్యం అంటే? యేసు ప్రభువు దగ్గర 50 పైన ఉపమానాలు చెప్పున్నాడు బైబిల్లో, 50 పైన. అందులో దగ్గర 15 వరకు దేవుని రాజ్యం గురించే ఉదాహరణలు చెప్పాడు, మనకు అర్థం కాదని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, నాకు కొన్ని ముఖాలు కనిపిస్తున్నాయి, చాలా మత్తులో ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్. నేను గబక్కని కళ్ళు మూసుకుంటారు, గబక్కని బయటికి వెళ్ళేసి గబక్కని కడుక్కొని వచ్చేసేయండి, అంత అవసరంలే. నేను కూడా అక్కడ కూర్చుంటే అట్ట తూగుతుంటా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. కొంచెం మంచిళ్ళు తాగండి. ఓకే, మీరు పక్కన గమనిస్తే ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అనండి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనండి, మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఉత్తరవాదులు పక్కన ఉండేవాళ్ళు, దేవుడు గమనిస్తుంటాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుని రాజ్యం గురించి మనం కొంచెం తెలుసుకోవాలా, అసలు ఏంటి దేవుని రాజ్యం అంటే అని. ఎందుకంటే ఆయన లేకపోతే, దేవుని రాజ్యంకి అంత ప్రాముఖ్యత లేకపోతే ఆయన దగ్గర 15 ఉపమానాలు చెప్పున్నాడు మీకు ఈజీగా అర్థం కావాలని. సో నేను ఉపమానాలు అన్నీ చెప్పుకుంటూ పోతే కష్టం కనుక, ఆ ఉపమానము, ఒక్కొక్క ఉపమానము ఏం చెప్తుంది అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, మీకు బాగా గుర్తొచ్చేస్తే, నేను ఏది మిమ్మల్ని ఎక్కువ చదవమని చెప్పను ఈరోజు, ఎందుకు చదివితే మనకి గంటలు అయిపోతాయి, అటువంటి వర్తమానం ఇది. కనుక నేను జస్ట్ మెయిన్ మెసేజ్ చెప్తాను, ఆ ఉపమానం నుంచి మనకు అర్థమయ్యేది ఏంటండి. చూడండి, మనకు అందరికీ తెలుసు, ఆయన దేవుని రాజ్యం గురించి చెప్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 1 నుంచి 23 ఈ వచనాలు చదివేటప్పటికి మనకు తెల్లారిపోతుంది. వద్దు, మీరు అటెంప్ట్ చేయకండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. అందులో విత్తువాడి గురించి చెప్పిన ఉపమానం ఉంది, అవునా కదా? విత్తువాడి గురించిన ఉంది. ఈ ఉపమానము ప్రారంభించుకునే ముందు మనము బైబిల్లో అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏది కాదు అని కొన్ని 2 వచనాలు చెప్పబడి ఉన్నాయి. ఒక వచనం చెప్పబడింది, దాంట్లో 2 రాసి ఉన్నాయి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే అసలు ఏది కాదు. గుర్తొచ్చింది ఆ వాక్యం ఎవరికన్నా? రోమీయులకు రాసిన పత్రిక 14-17. ఇది చదువుకుని తర్వాత ఉపమానంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14-17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనమును, సిబిఎంబి కాదు, అర్థమైందా? సిబిఎంబి అంటే ఏంటిది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కానే కాదు అది. ఓకే, పానమును కాదు, మనం సండేస్ తాగే మజ్జిగ, ఓకే, ఇంకా కొంతమంది ఇంకా ఏమేమో తాగుతారంట, మనకు వద్దులండి అవన్నీ. ఓకే, అది కాదండి. ఈజ్ నాట్ సింప్లీ డ్రింకింగ్ అండ్ డాన్సింగ్ అండ్ ఈటింగ్. క్లియర్గా దేవుని వాక్యంలో చెప్పబడింది ఇది. మనకి యాక్చువల్గా ఏంటి అది? మనకేంటండి దేవుని రాజ్యం అంటే? అదే ఎంబీ సిబీలే మనకి. మనం మొమ్మాట లేకుండా మాట్లాడుకోవాలి ఈరోజు, దేవుని ముందు ఒప్పుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనల్ని. దేవుని రాజ్యము అంటే ఇది కాదండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ ఇదిగో ఇది అసలైన డెఫినేషన్: నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ 3 ఉంటేనే దేవుని రాజ్యము లెక్క. దేవుని రాజ్యంలో ఈ 3 ఉండాలి. నంబర్ 1 నీతి, నంబర్ 2 సమాధానం, నంబర్ 3 పరిశుద్ధాత్మలో ఆనందం. ఏముంది ఇక్కడ? రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. నీతి, సమాధానము,
ఆనందము ఇవి ఉండాలి. సిబి ఎంబి కాదు. ఇప్పుడు ఉపమానంలోకి వెళ్దాం మనం. అసలు రాజ్యము అంటే ఏందండి? రాజ్యము ఎస్, రాజ్యం. ఇంకా ఒక రాజ్యం అంటే రాజు ఉంటాడా? రాజు అంటే ఎవరో ఒక లీడర్ ఉంటాడు కదా. మన భారతదేశం కూడా రాజ్యమే, లీడర్ ఉన్నారు కదా. కాబట్టి రాజు అనుకుందాం ఇక్కడ మనం. రాజ్యం అంటే రాజు ఉంటాడు. మనం పరలోకంగా వెళ్ళొద్దు, అప్పుడే భూమి మీద ఉన్నాం, కాసేపు భూమి మీద ఉన్నాం. ఓకే. ఆ తర్వాత రాజ్యం అంటే ఒక భూభాగం ఉంటుందా, లేదా ఒక ప్రదేశం ఉంటుందా? ఉంటుంది కదా, ప్రదేశం ఉంటుంది. ఇంకా జనాలు లేకుండా రాజు ఎందుకండి? ఏటి మేము ఇక్కడ కొంచెం మేము తణుకు వెళ్ళొచ్చాం కనుక కొంచెం ఆ యాక్సెంట్ వస్తుంది, ఓకే, ఆ భాష వస్తుంది. ఏంటండి జనాలు లేకుండా రాజు ఏం చేస్తాడండి? ఎందుకు? కాబట్టి జనములు అక్కడ ఉండాల్సిందే. సేమ్ డిట్టో దేవుని రాజ్యం కూడా. దేవుని రాజ్యము, నేను ఒక డెఫినేషన్ చదివాను ఒక సేవకుడు చెప్తుంటే, కింగ్డమ్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్ హూజ్ లైఫ్స్ జీసస్ రూల్స్. దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్య ప్రజలంటే ఎవరయ్యా అంటే, ఏ క్రైస్తవుల హృదయాలని యేసయ్య రూల్ చేస్తుంటాడో, పాలిస్తుంటారో అదంట దేవుని రాజ్యం అంటే. దేవుని ప్రజలు, దేవుని రాజ్య ప్రజలు ఎవరయ్యా అంటే, ఎవరి హృదయాలని దేవుడు పాలిస్తుంటాడో, రూల్ చేస్తుంటాడో వాళ్ళు దేవుని రాజ్య ప్రజలు. హల్లెలూయా. కాబట్టి మన రాజు ఎవరు ఉండాలి? దేవుడు పాలించే ప్రజలముగా ఉండాలి మనం. అప్పుడే దేవుని రాజ్యం. డౌట్ వస్తుంది ఇప్పుడు మనకి, ఊరే నాయనో ఎక్కడున్నా నేను, అసలు ఏంది అసలు ఈ విషయము, నేను దేవుని రాజ్యం ఎక్కడబ్బా అని నిజంగా డౌట్లు వస్తాయండి. అందుకే ఈరోజు చెప్పుకోవాలి, సరైన అవగాహన మనము కలిగి ఉండాలి. ఓకే, నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ. ఉపమానంకి వచ్చేసా. ఓకే, మొదటి ఉపమానంలో ఏం చెప్పబడిందంటే మనందరికీ తెలుసు, విత్తనము వేసేవాడి గురించి చెప్పబడింది. పారాబుల్ ఆఫ్ ది సవర్ అంటారన్నమాట, విత్తనం వేసేవాడి. దాని గుండా మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యంలో ఈ దేవుని రాజ్య సువార్త చెప్పబడుతున్నప్పుడు రకరకాల వాళ్ళు వింటుంటారు. వారి ప్రతిస్పందన వారి హృదయాన్ని బట్టి ఉంటుంది. ఇది ఉపమానంలో చెప్పబడింది. అంటే దేవుని రాజ్యాన్ని అందరూ అంగీకరించాలని రూల్ లేదు. మనం అనుకుంటాం, ఇంతమంది కోట్ల మంది ఉన్నారే, ఈ కోట్ల మందిలో ఎంతమంది దేవుణ్ణి రక్షకుడిగా కలిగి ఉంటారు, రక్షించబడతారు, మరి మిగతా వాళ్ళు 99% మంది ఉన్నారే, ఏమైపోతారు? అందరూ నరకానికి పోతారు. దేవుడిని మందిని చూడండి, మందిని చూడు. కాబట్టి దేవుని రాజ్యము అందరూ యాక్సెప్ట్ చేస్తారనే రూలు లేదు. ఆయనే చెప్పాడు ఆ మాట. బాగా స్వీకరించిన వాడికి, హృదయంలో వేసుకున్న వాడికి చక్కగా ఫలిస్తాడు. ఇది ఆ ఉపమానం గురించినటువంటి ఇది. మరొకటి దేవుని రాజ్యం గురించి చెప్పబడిన సత్యం ఏంటంటే, గోధుమలు గురుగులు ఉపమానం చెప్పబడింది. అది ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో 24 నుంచి 43 రాసి ఉంటుంది. అక్కడేం రాసి ఉంటారు? దాని గురించి మనకి అర్థమయ్యేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము ఫైనల్గా తెలుస్తుంది మనకు రిజల్ట్. ఈ లోపల మంచోళ్ళు చెడ్డోళ్ళు కలిసి పోతా ఉంటారు. డెసిషన్ లాస్ట్లో ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసులు ఎవరు అనేది లాస్ట్లో తేలుతుంది. కాబట్టి ఏం గుర్తు చేస్తుందంటే ఈ ఉపమానము,
మంచోళ్ళు చెడ్డవాళ్ళు కలిసి జీవిస్తూనే ఉంటారు. దేవుడు క్షమించే హృదయం కలిగి ప్రేమ కలిగిన దేవుడు కనుక సహిస్తూ వస్తాడు లాస్ట్ వరకు. దేవుని రాజ్యం సత్యం ఇది. వెంటనే డెసిషన్ తీసుకోడు దేవుడు. ఎందుకు యేసయ్య రాలేదు, రెండో రాకడ ఇంకా ఎందుకు రాలేదంటే బైబిల్ చెప్తున్న ఆన్సర్ దానికి, ఇంకా రక్షించబడాలి అని వెయిట్ చేస్తున్నాడంట దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక ఉపమానం ఉంది, ఆవగింజ. ఆవగింజ ఉపమానం ఏం చెప్తుందో తెలుసా మనకి? దేవుని రాజ్య ప్రారంభం చిన్నదిగా ఉంటుంది, కానీ గొప్పగా విస్తరిస్తుంది, అనేకులకి షెల్టర్ ఇస్తుంది, నీడేస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. ఎంతమందితో ప్రారంభమైంది దేవుని రాజ్యం భూమి మీద? 12 మంది. ఈ రోజుల్లో ఎన్ని లక్షల మంది, కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు చూడండి. ఆగిపోయిందా? మనం పాడుకుంటాం కదా, స్తుతి ఇంతు నేను ఆరాధింతు. ఆగదు, ఆ సామ్రాజ్యం విస్తరణ ఆగదు, పోతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సి ఏంటంటే, నువ్వు సువార్త రూపంలో నువ్వు ఇచ్చే విత్తనము నీకు చాలా చిన్నది అనిపించవచ్చు, రిజల్ట్ కనిపించకపోవచ్చు, బట్ వన్ డే యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమని మనము చూస్తాం, విశ్వాసులు రక్షించబడడం చూస్తాం, ఆ మనుషులు రక్షించబడడం చూస్తాం. కాబట్టి అది ఏం చెప్తుందంటే, ఇది ప్రారంభము కొంచెం ఉండొచ్చు, కానీ ఒక ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది. అటువంటిది ఈ దేవుని రాజ్య ప్రభావం. అలాగే 13:44 మత్తయి 13:44లో ఇంకొక ఉపమానం చెప్పబడింది. అదేంటయ్యా అంటే, దాచబడినటువంటి ఏమంటారు, ట్రెజర్ని ఏమంటారు, ధనము, నిధి అని చెప్దాం, మనం మంచి పదాలు వాడదాం. నిధి, ట్రెజర్, దాచబడిన నిధి అంటే టోటల్గా మనం దానివల్ల అర్థమైందంటే, ఆ నిధి దాచబడినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనకు ఉన్నాయన్నీ అమ్మేసుకొని ఆ డబ్బులు పెట్టి ఆ ల్యాండ్ కొన్నాడు. ఎందుకు? అక్కడ నిధి ఉంది. అంటే దాని ఏం చెప్తుంది తెలుసా? అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వబడిన అంశం అది. అటువంటి ఇంపార్టెంట్ థింగ్ దేవుని రాజ్యం అంటే. మామూలు దేవుని రాజ్యము అమెరికా, రష్యా ఊరిని మాట్లాడుకునేటట్టు కాదు ఇది. దేవుని రాజ్యమే మనం వెతకాలి. దేవుని రాజ్యమే ముందు నంబర్ 1 ప్లేస్లో ఉండాలి. ఓకే, గూగుల్లో మనం సెర్చ్ చేస్తుంటా, గూగుల్లో ఈ మధ్య ఒకసారి నేను గూగుల్ చూశాను, నేను ఏమేమి సెర్చ్ చేస్తున్నానని. ఊరిని అది ఆటోమేటిక్గా వచ్చేసింది, అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్సే. ఈ మధ్య కొంచెం రీసెర్చ్ చేశానులేండి నేను, అది కొన్నాము, ఇది కొన్నాము, అది పెడితే బాగుంటుంది అనేసి అన్నీ అవే వస్తున్నాయి బొమ్మలు. అప్పుడు నేను అనుకున్నా, అమ్మో నేను ఇన్ని వెతికానా అని. అలాగే మనం వెతకాల్సిన మొట్టమొదటి అంశము దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ప్రాధాన్యత ఇవ్వబడింది, విలువైన విషయం అది. అలాగే ఇంకొక విషయం, ఇంకొక ఉపమానం రాసినటువంటి 13వ అధ్యాయంలోనే 45-46 ఉంటుంది. ముత్యం, అది కూడా అదే చెప్తుంది మనకి. ఒక విలువైన ముత్యం కనుగొని ఏం చేశాడు ఆయన? సేమ్ అన్నీ తనకున్నాయన్నీ అమ్మేసుకొని విలువైన ఈ ముత్యాన్ని కొన్నాడు. ఒక ముత్యమే అక్కడ ఉండేది, కానీ తనకి ఉన్నవన్నీ అమ్మేసినట్టుంది. ఎన్ని అమ్మాడండి? ఎన్ని వస్తువులు అమ్మాడు? ఇక్కడ ముత్యం అంతా ఒకటే. చూడండి, అంత ప్రాధాన్యత, అంత విలువ ఇవ్వాల్సినటువంటి అంశము ఈ దేవుని రాజ్యం అనేది ఉపమానంలో దేవుడు మనకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అలాగే 13వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఒక విషయం ఉంటుంది, పులిసిన పిండి. ఇదేం చెప్తుందో తెలుసా? మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని రాజ్యము అంచెలంచెలుగా వ్యాపించుతూ పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. పులిసిన పిండి మామూలు పిండిలో పెడితే ఏమవుతుంది? అది కూడా పులిసిపోతుంది. దేవుని రాజ్యం యొక్క ప్రభావం అలాంటిది, దాని వ్యాప్తిని ఎవరు ఆపలేరు, మనిషి తరము కాదు. 12 మంది అపోస్తలుల్లో 11 మందిని చంపేశారు, హతసాక్షులుగా చేశారు, వాళ్ళని హతసాక్షులు అయిపోయారు వాళ్ళు. యోహాను ఒక్కడే మామూలు మరణము, కానీ ఆయన కూడా జైలులో వాళ్ళు పెట్టిన హింసల్ని అనుభవిస్తూ
చనిపోయాడు ఆయన, ఆరోగ్యం క్షీణించి. కాబట్టి ఆయన్ని కూడా మనం హతసాక్ష్యం చెప్పాలి. 12 మంది హతసాక్షులుగా మారిపోయారండి. కుడ్ ఎనీ వన్ స్టాప్ గాడ్స్ కింగ్డమ్? దేవుని రాజ్యాన్ని ఎవరిని ఆపగలిగారా? ప్రైజ్ ద లార్డ్. నా దాకా వచ్చేసింది దేవుని రాజ్యం. పెద్ద వేషధారిని నా దాకా వచ్చేసింది, మీ దాకా వచ్చేసింది. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా తాగుతుంది, ఎవరు ఆపలేరు దీన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పులిసిన పిండి ఉపమానము ఆ విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది. దేవుని రాజ్యము పాకుతూ పోతుంది, విస్తరిస్తూ పోతుంది, దాన్ని మనము ఆపలేము. హల్లెలూయా. మనం అలా ఉండాలి, పులిసిన పిండిలాగా ఉండాలి. ఎవరేమనుకున్నా సరే మనం కొంతమంది మధ్యలో ఉన్నామంటే నిశ్చయముగా వారికి క్రీస్తు గురించిన జ్ఞానము, ఆ టచ్ వాళ్ళకి రావాలంతే. రాలేదంటే సంథింగ్ రాంగ్ విత్ అస్, మనలోనే సమస్య ఉన్నట్టు అర్థం. అంటే మనం సరిగా మన పిండి బాగా పులిలా, అది విషయం. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంకొక ఉపమానంలో రాయబడింది 13వ అధ్యాయంలోని 47 నుంచి 50 చూస్తే, చేపల వలతో పోల్చబడింది దేవుని రాజ్యం. అంటే ఏం చెప్తుంది తెలుసా? అది లాస్ట్ డేన సపరేషన్ ఉంటుంది. నీతిమంతులు పాపులు, నీతిమంతులు పాపులు. కాబట్టి దేవుని రాజ్యం రిజల్ట్ వెంటనే చూడకపోవచ్చు మనం అని సత్యాన్ని చెప్తుంది. అది మనం అప్పుడే కాచుకోకూడదు. ప్రభువా, మనం ఏలియా ప్రార్థనలు బలి చేసేస్తాం, నాశనం చేయి ప్రభువా, నాశనం చేయి నాయన. అప్పుడు వేరు, ఆ పరిస్థితులు వేరు. దేవుడే ఆయన్ని ప్రేరేపించాడు. మనం ఆ ప్రార్థనలు చేస్తుంటాం, వాళ్ళు వర్ధులుతూనే ఉంటారు. మనం కంగారు పడకూడదు. ఉపమానం ఆ విధంగా చెప్తుంది. లాస్ట్ డేన ఫైనల్ జడ్జిమెంట్స్ ఉంటాయి. కాబట్టి స్లో అండ్ స్టడీ, గ్రాడ్యువల్గా, మెల్లగా, క్రమమైన పద్ధతిలో సాగేదే దేవుని రాజ్యం. హల్లెలూయా. అలాగే మరొకటి చెప్పబడిన మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వచ్చేస్తే, అందులో 1 నుంచి 13లో 10 మంది కన్యకల గురించి చెప్పబడింది. అదేం చెప్తుంది మనకి? సిద్ధపాటు. ఊరికే విశ్వాసంలోకి దూకేసి, దూకుడు భలే ఎక్కువ మనకి. దూకేసి కొంతమంది ఎలా వచ్చేస్తారంటే విశ్వాసంలోకి ఇట్లా వచ్చేస్తారండి. 1 2 3 దేవుని రాజ్యం. ఏమండి, చాలామంది మనం దూకుడుగా వస్తాం. అయితే అదే దూకుడుతో ఎలాగ వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. కారణం సిద్ధపాటు లేదు, ప్రిపరేషన్ లేదు. ఎమోషనల్గా వచ్చేసి ఉంటాం. ఏదో దేవుడు ఒక అద్భుతం చేస్తేనో, ఒక రొట్టె చేస్తేనో, 10 రూపాయలు అట్టేస్తేనో, అబ్బా అయ్యా ఇదే దేవుని రాజ్యం అనుకుంటుంటాం. మనం పోయినసారి ఒకటి నేర్చుకున్నాం కదా, ఆశ్చర్యకార్యాల మీదనే మన విశ్వాసం ఆధారపడి ఉంటే మనం ఎదగలేమండి. బిటిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో, బిటిట్యూడ్స్, ధన్యతలు ఉన్నాయి కదా బైబిల్లో. ఓకే, సమాధానపరచువారు ధన్యులు, అలాంటి బిటిట్యూడ్స్ ఉన్నాయి కదా. నాకు వస్తుంటుంది ఒకటి నా మనసులో వస్తుంటుంది, ఒక బిటిట్యూడ్, ధన్యత. బాగా యేసు ప్రభు కోసంగా నలగొట్టబడిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు విశ్వాసంలో పడితే ఒట్టు, విశ్వాసం జారిపోతే ఒట్టు పరు. ఒక ఆశ్చర్యకార్యము నీలో పుట్టించే ఆ స్థిరత్వం కన్నా శ్రమలు, ఇబ్బందులు, దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు నీలో కలిగించే విశ్వాసం బహు గొప్పది. అది నేను నిలబెడుతుంది. అందుకే ఈ యొక్క సిద్ధపాటు అనేది మనకి అవసరం. ప్రిపేర్ అవ్వాలి. దేవుడు ఆ విధంగా ప్రిపేర్ చేస్తాడు మనల్ని, దానికి మనం లోబడాలి. కాబట్టి ఈ కన్యకల యొక్క 10 మంది కన్యకల యొక్క విషయము మనకి ఉపమానం ఏం చెప్తుందంటే, మనకి సిద్ధపాటు అనేది చాలా అవసరము, మెలకుగా మనము ఉండాలి. అలాగే మరొక ఉపమానము, గొర్రెలు మేకలని సపరేట్గా చేయడం. అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 ఉంటుంది. యేసు ప్రభు జడ్జిగా వచ్చినప్పుడు
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పక్కన వాళ్ళని చెయ్యి వెతుక్కొని సెకండ్ ఏంటి ఒకసారి. నాకు చాలామంది కనపడుతున్నారు సెకండ్ అవసరమైన వాళ్ళు. ఓకే, అందులో కుడి పక్కన కొంతమందిని, ఎడం పక్క కొంతమందిని నిలబెట్టుకుంటారు. ఎవరు కుడి పక్కన ఉండేవాళ్ళు? గొర్రెలు. ఎడం పక్కన ఉండేవాళ్ళు? మీకు గొర్రెలకి మేకలకి డిఫరెన్స్ తెలుసా? ఒకసారి మాకు పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు చెప్పి మమ్మల్ని మేకలతో పోల్చారు. హల్లెలూయా. ఏంటి తెలుసు డిఫరెన్స్ గొర్రెలకి మేకలకి? గొర్రెలు కాపరిని వెంబడిస్తుంటాయంట, మీరు చూసే ఉంటారు. పోతా ఉంటాడు ఆయన డ్ర డ్ర అని, ఇవి వస్తూ ఉంటాయి వెనక. మేకలు ముందు పోతుంటాయి, కాపరి వెనక ఉంటాడు. అటు ఇటు వెళ్ళిపోతుంటాయి, ఇండిసిప్లిన్గా ఉంటాయి. అందుకనే గొర్రెలాగున్నవారు అంటే అమాయకం అర్థం. నీ ఎట్టపోతే నదిలో పోతే నదిలో దూసుకేస్తాడు. అట్లా అంత అమాయకంగా ఉంటాయంట గొర్రెలు. కానీ దేవుడు అదే కోరుకుంటాడు, ఒబీడియన్స్, విధేయత. కాబట్టి గొర్రెలందరినీ కుడి పక్క పెట్టుకున్నాడు, మేకలన్నింటినీ. ఇక్కడ ఏం లేదు, రక్షించబడిన వాళ్ళు, నశించిపోయిన వాళ్ళని అర్థం ఇక్కడ జడ్జిమెంట్. అయితే వాళ్ళతో ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడు? మీరు నేను అవసరతలో ఉన్నప్పుడు నాకు ఆ అవసరాన్ని తీర్చారు, నేను సింపుల్గా చెప్తున్నాను అంటే వీళ్ళు ఆశ్చర్యపోతారు. రెండు పార్టీలు ఆశ్చర్యపోతాయి. వీళ్ళతో ఏమంటాడు కుడి పక్కన వాళ్ళతోటి? నేను అవసరంలో ఉన్న నాకు సహాయం చేశారు, రండి, మీరు అర్హులు, ఈ రాజ్యానికి వచ్చేసేయండి, దేవుని రాజ్యానికి వచ్చేసేయండి అంటాడు. ఈ పక్క వాళ్ళని ఏమంటాడు? నా అవసరత ఏది తీర్చలేదు మీరు, నన్ను అసలు గమనించలేదు మీరు, అక్రమం చేయవలరా, ఈ పక్కకు రండి, మీకు సాతానికి ఏర్పాటు చేసినటువంటి కింగ్డమ్, రాజ్యం మీది, రండి, అగ్నిలో పడండి అంటాడు. ఇద్దరు రెండు పార్టీలు ఆశ్చర్యపోతాయి. మేము ఎప్పుడు చేసాం ప్రభువా నీకు? ఇదేంది ప్రభువా, ఇదేంది ప్రభువా? ఒక ఆయన ఒకసారి నాతో ఒక మాట అంటున్నాడు అనమాట. సార్ అప్పుడు మీరు మా ఫ్రెండ్ వచ్చాడు ఈ మధ్య, మేము ఇద్దరం డిప్లొమా చదువుకున్నాం. ఆ ఫ్రెండ్ అంటూ ఉన్నాడు అనమాట, చెప్తున్నా ఒకటి గుర్తులేదు నాకు, ఏమో చెప్తున్నాను నాకు, మధుబాబు నువ్వు ఎట్ట సినిమాలు చూసేవాడు అంటే నన్ను ఒకసారి ఏదో సినిమా చెప్పాడు, ఏదో సినిమాకి తీసుకెళ్ళావు నన్ను నువ్వు, నేను చెప్తానే ఉన్నాను నేను క్రిస్టియన్ని, మేము సినిమా చూడకూడదంటే నేను బలవంతంగా తీసుకెళ్ళావు నన్ను. అప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు తీసుకెళ్ళేది బ్లాక్ అండ్ వైట్ సినిమా బాగా గుర్తుంది నాకు, గులేబా కావాలి కథ అంట. నాకు అది చూసినట్టు కూడా గుర్తులేదు. ఓకే, అట్టుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళకి ఏమీ గుర్తులేదు. అయ్యో నువ్వు ఎప్పుడు కనపడ్డావా మాకు అంటున్నారన్నమాట. కానీ ఆయన ఏమన్నాడు? ఇటువంటి అవసరతలో ఉన్న ఈ సహోదరునికి మీరు చేస్తే అది నాకు చేసినట్టుగానే. ఏం చెప్తుందా ఉపమానం అంటే, దేవుని రాజ్యం అంటే ఎవరి పాటుకోళ్ళు వచ్చేసి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అదే దేవుని కింగ్డమ్కి ఉన్న లక్షణం. మనమందరం దేవుని రాజ్యంలో ఉన్నాం కనుక మనమందరం ఏం చేసుకోవాలంట? ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోమంటుంది ఆ ఉపమానం. అలాగే మరొక ఉపమానము, దయలేని సేవకుడు. గుర్తుందా ఉపమానం? దయలేని సేవకుడు. ఇది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35లో ఉంటుంది ఈ మాట. అదేం చెప్తుందంటే మీకు తెలుసు కదా, అప్పిస్తాడు, అప్పిస్తే అప్పు కట్టలేకపోతే వండుకుని చేస్తే శిక్షించాలని ట్రై చేస్తే ఆయన వేడుకుంటాడు, అయ్యా నన్ను క్షమించు, నీ అప్పు తీర్చేస్తాను, అది చెప్తాడు అన్నమాట. సో క్షమించేస్తాడు. ఈయన వెళ్ళి ఈయనకు అప్పు ఇవ్వాల్సిన పట్టుకొని జైల్లో వేయిస్తాడు కనికరం లేకుండా. అప్పుడు ఈయనకు విషయం తెలిసి ఆయన పిలిచి ఆయన శిక్షిస్తాడు. అంటే ఏంటండి ఇక్కడ? దేవుని రాజ్యం అంటే క్షమాపణ గుర్తు రావాల. దేవుని రాజ్యం అనగానే మనకు రావాల్సింది క్షమాగుణం. క్షమించుకోమని చెప్తుంది దేవుని రాజ్యం. ఇతరుల్ని క్షమించే వాళ్ళే క్షమించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇతరులను ఎవరైతే క్షమిస్తారో వాళ్ళే క్షమించబడతారు. ఇందులో ఎటువంటి ములాఖాత్తు మోమాటాలు ఏం లేవు. దేవుడికి క్యాన్సిల్ కూడా చేసేస్తాడు మన సాల్వేషన్ని. కొంతమంది అంటుంటారు ఒక్కసారి ఇస్తేనంట దేవుడు తిరిగి తీసుకోడంట. ఆయన ఏమో బొమ్మ కాదు, ఆయన ఏమో కీలు బొమ్మ కాదు, నువ్వు వాడితే ఆయన ఆడడానికి. ఒక పదం ఉంది, హీజ్ అ సావరీన్ గాడ్, ఆయన సార్వభౌముడు.
ఏ అధికారమైన ఆయనకు ఉంది, తీసేస్తాడు. మన సుప్రీంకోర్టుని మన ప్రెసిడెంట్ ప్రశ్నించింది, మన ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుని ప్రశ్నించింది ఆమె, ఇవి కరెక్టా అంటే అధ్యక్షుడు కూడా, దేశ అధ్యక్షుడు కూడా సుప్రీంకోర్టుకి లోబడాల్సిన అవసరం ఉందా అని కొన్ని ప్రశ్నలు వేసింది ఆమె. ఇప్పుడు పెద్ద గందరగోళం జరుగుతుంది ఇప్పుడు. అది చాలామంది దానికి ఒప్పుకోవట్లా. అదేంటిది సుప్రీంకోర్టుని ప్రశ్నించడం ఏంటి ఆమె అని. ఓకే, అవన్నీ మనకు అనవసరం. ఎక్కడున్నాం మనం? ఆయన సావరీన్ గాడ్, ఆయన సార్వభౌముడు, ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి, ఆయన ఏమైనా చేయగలడు. సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత ఏమైనా ఉంటుందండి? ఇంకా ఏం ఉండదు. పెట్టేబడి సత్తుకుని వెళ్ళిపోవడం జైలుకి, ఇంకేం ఉండదు, ఇంకే కోటి ఉండదు, ఫైనల్ అది. అలాగే మన దేవుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవచ్చు. మరి ఆయన తీసేయాలా, రక్షణ తీసేసినట్టుగా అర్థం. క్షమించాడు, ఫస్ట్ వెళ్ళిపోయాడు, అలా బతకమన్నాడు, నువ్వు కూడా వేరే వాళ్ళని క్షమించు అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? పోయి ఆపోజిట్ చేశాడు. తర్వాత ఏమన్నాడు? నాయన నేను క్షమించేశాను కదా, నేనేం చేయలేను అని చెప్పాడా? రా బాబు, రా రా నాయన, రా రా రా, అయ్యా అయినా ఎత్తేనయ్యా, లోపల ఎత్తేయండి అన్నాడు. అలాగే అండి, మన రక్షణ క్యాన్సిల్ అయిపోయినా మన ఆశ్చర్యపోని అవసరంలా. మనము ఏం విత్తుతామో, లాస్ట్ సండే మెసేజ్, ఏం విత్తుతామో అది కోస్తాం. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ ఉపమానం మనకి క్షమించమని చెప్తుంది. దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్య ప్రజలంటే మనం క్షమించే వారంగా ఉండాలి. అలాగే చివరి 2 ఉపమానాలు చదువుకున్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 ఉంటుంది, చదవద్దులండి మళ్ళీ. అందులో గొప్ప విందు గురించి ఉంటుంది. గుర్తుందా విందు? కొడుకు పెళ్లి చేసి అందరినీ పిలుస్తాడు. మళ్ళీ వాళ్ళకి, మీకు తెలుసా, ఈ మధ్య నేను దర్శన పెళ్లి కూడా పంపించాను నేను. ఫస్ట్ ఒక కార్డు వస్తుంది, ఆ కార్డు అందరికి వాట్సాప్లో పంపిస్తారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రిమైండర్, మళ్ళీ గుర్తు చేయడం, మళ్ళీ ఒక చిన్న వీడియో మళ్ళీ అందరికీ పంపిస్తాను. ఇట్స్ రిమైండర్ మీకు గుర్తు చేస్తున్నాం, మళ్ళీ మర్చిపోవద్దండి అని చెప్పేసి. ఓకే, అలాగే ఇది ఇప్పుడు వచ్చింది వాట్సాప్, అప్పట్లోనే ఆయన రిమైండర్ పంపించాడు అందరికీ. రా ఆయన పెళ్ళి కుమారుడు పెళ్ళి విందుకి రమ్మని. వచ్చారా? కొంతమంది ఏం చెప్పారు? నాకు పనులు ఉన్నాయి, నేను పెళ్లి చేసుకున్నాను, వేరే పనులు ఉన్నాయి, పొలంలో పని ఉంది అని వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఏం చేశారు? మేము పర్చేజ్ చేసుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, సరవణ కొత్తగా తెరిచారంట, ఓకే ఇట్లా తప్పించుకుని వెళ్ళారు. తర్వాత చివరికి ఏం చేశాడు ఆయన? మీరు పోయి ఎవరు దొరికితే వాళ్ళు వేసేసుకుంటాండి అన్నాడు. వీధి సందుల్లో అందరినీ పిలిచేశాడు. 100% నిండిపోయింది. నిండిపోతే అందరినీ వెళ్ళి కౌగులించుకున్నాడు ఆయన. పెళ్లి వస్త్రాలు లేవండి ఒక ఆయనకి. ఏమండి, రక్షణ ఫ్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. రక్షణ సువార్త అనేది ఫ్రీ, కానీ వెరీ కాస్ట్లీ. జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీగా పిలిచాడు ఆయన, ఇన్వైట్ చేశాడు, అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు. కానీ వచ్చిన వాళ్ళు పెళ్లి వస్త్రాలు లేని వాళ్ళని ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి మనము ఎంతమందిని దేవుడు పిలిచినా సరే మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. దానికి తగిన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. అంటే ఇది ఫైనల్గా చెప్పాలంటే, దేవుని రాజ్య సువార్త అందరికీ, ఆహ్వానం అందరికీ, కానీ దాన్ని స్వీకరించే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు నిద్రపోతుంటే దేవుడికి స్తుతులు దొరుకుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా ఎక్కువైపోతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి పైకి లేద్దామండి, చాలా ఇదిగా ఉంది ఈరోజు. అందరూ పైకి లేద్దాం, ఒకసారి పైకి లేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఏం పాట పాడొద్దు, చప్పట్టు కొడదాం దేవుడికి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి నీకు వందనాలు అయ్యా, మా నిద్రను తొలగించండి, మా మత్తుని తొలగించండి. ఐ రెబ్యూక్ ద స్పిరిట్ ఆఫ్ స్లీపీనెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మత్తు కలిగించే ప్రతి ఆత్మని యేసు శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కూర్చుందాం. ఖచ్చితంగా కొంచెం మార్పు వచ్చి ఉంటుంది. ఓకే, లాస్ట్ ఉపమానంకి వెళ్దాం. అంటే లాస్ట్ ఉపమానం అంటే 50 ఉపమానాలు చెప్పట్లేదు నేను. దేవుని రాజ్యం గురించి చెప్పిన ఉపమానాల్లో లాస్ట్ ఏంటో తెలుసా? తప్పిపోయిన గొర్రెపిల్ల. 3 ఉపమానాలు ఉంటాయి దాంట్లో, 3 రకాల ఉపమానాలు ఉంటాయి. ఇంకా పోగొట్టుకున్న నాణ్యము, ఇంకొకటి తప్పిపోయిన కుమారుడు. ఓకే, అంటే ఈ ఉపమానం ఏం చెప్తుందంటే దేవుని ప్రేమ ఎంతగా ఉంటుందంటే తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి, ఒక ఆత్మ గురించి తపనపడే ఆత్మ, ఆ హృదయము దేవునికి ఉంటుంది. అంటే దేవుని ప్రేమని చూపిస్తుంది. దీస్ పెరాబుల్స్ హైలైట్ గాడ్స్ లవ్ అండ్ మెర్సీ, షోయింగ్ హిస్ విల్లింగ్నెస్ టు సీక్ అవుట్ అండ్ సేవ్ దోస్ హూ ఆర్ లాస్ట్. ఈ ఉపమానం మనకి దేవుని ప్రేమని తెలియజేస్తుంది. కరెక్టే కదా? ఎంత కరెక్ట్, ఎంత 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 బాగా విపులంగా వర్ణించాడు చూడండి. మనకు టైం లేదు అన్ని వర్ణించుకోవడానికి. యేసుప్రభు చెప్పాడు కదా, ఇంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంట్లోనే మన ఈ పోయినాయి, మా ఆవిడ మా పాప ఎంత ఎతికారో, మహిమ ప్రమీల ఇల్లంతా ఎతికేశారు. ఇంకేం బంగారం లేదు మా దగ్గర, ఇంకేం లేవా? ఉన్నాయి కదా, మరి ఎందుకు ఎతికాము? పోగొట్టుకున్న దాన్ని మనం ఎతుకుతాం. అలాగే దేవుడు మంచి ఆత్మలు కొంతమంది 99 ఆత్మలు బాగుంటాయి. ఒక్క ఆత్మ తప్పిపోతే దేవుడు ఆ ఆత్మ కోసం వస్తాడంట, తిరుగుతాడంట. మనము ఆ పెద్ద కుమారులాగా అసూయ పడకూడదు. దేవా, నేను నీకోసం ఇన్ని చేశాను కదా, అన్ని చేశాను కదా, నాకేమో ఏమీ లేదు, ఏ ఫేవరు లేదు. మరి వాడేమో బతికంతటి బతికాడు, ఒక్క చిన్న పని ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి సరిపోతుందా? నీకు స్వార్థం లే ప్రభువా, నీకు పక్షపాతం లే ప్రభువా అని మనము గింజుకుంటుంటాం. దేవుడి ప్రేమది. నువ్వు బాగున్నావు కదా, బాగున్న వాళ్ళ గురించి చింతలే దేవుడికి, బాగలేని వాళ్ళ గురించి చింత. అందుకనే ఆయన వస్తాడు. కాబట్టి ఈ ఉపమానాలన్నిటి ద్వారా మనకి దేవుని రాజ్యము చాలా వరకు అర్థం అవ్వడానికి మన యేసయ్య మనకి సహాయము చేశాడు. ఓకే, ఇక 2-3 పాయింట్లు, జనరల్ పాయింట్లు మాట్లాడుకొని మనము బయటికి వెళ్దామండి. ఓకే, మనమందరము ఎవరండి? మనము దేవుని రాజ్యపు రాయబారులం. మనందరి మీద ఆ బాధ్యత ఉంది. ఈ దేవుని రాజ్యాన్ని మనము రిప్రజెంట్ చేయాలి, విట్నెస్ చేయాలి. ఒకప్పుడు ఏమనుకోకండి, ఒకప్పుడు అమెరికా నుంచి, ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళని ఎట్లా చూసి గుర్తుపట్టేవాళ్ళని తెలుసా? ఇప్పుడు గుర్తుపట్టలేము. వాళ్ళ నిక్కర్లు వేసుకో ఉండేవాళ్ళు. మన నిక్కర్లు అంటే సిగ్గు. అప్పుడు ఒకరోజు నేను నిక్కర్ వేసుకుని ఇంట్లో కనపడ్డా మా నాన్నకి. మాకు నిక్కర్లు ఎయిర్ ఫోర్స్లో నిక్కర్లు వేసుకోవాలా పీటీలో ఇది వేసేటప్పుడు. ఒకరోజు మన ఇల్లే కదా వేసుకున్నా. చూసి 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 మా నాన్న సాయంత్రం వచ్చి, నాయన నువ్వు ఇంటికి వచ్చినప్పుడు వేసుకోబాకురా, బాగలేవురా, గుండమ్మ కథలో రామారావులాగా ఉన్నవాడురా. మా ఆవిడికి ప్రమీల అంత అసహ్యంగా ఉందని అడిగలేదు. ఏమండి మీకు అక్కడ అలవాటు కదా, అక్కడ వేసుకోండి, ఇక్కడ వచ్చినప్పుడు లింగి కట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేను? అమెరికా వాళ్ళని ఎట్ట గుర్తుపెట్టాం కొన్ని సంవత్సరాల క్రితం? వాళ్ళ అస్త్రాలు. అలాగే మనల్ని కూడా ఈ లోకం గుర్తించాలి. ఎవరిగా? దేవుని రాజ్య ప్రజలుగా. ప్రైజ్ ది లార్డ్. సో రేపు నుంచి అందరం నిక్కర్లు వేసుకుని తిరగదాం. సరిపోద్దా? ఏమండి, దేవుని రాజ్య వారసులకి కొన్ని లక్షణాలు ఉండాలి, అవి వేసుకొని తిరగాలి మనం. ఏంటి ఆ లక్షణాలు చూసేసి మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఆ ముగింపు ఎంత బాగుంది కదా చెవుకి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే, మనము ఇందాక ఒకటి అనుకున్నాం కదా, ఏంటి దేవుని రాజ్యం అంటే ఏముండాలి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. వీటి గురించి సింపుల్గా చెప్పుకొని మనం ప్రార్థన చేసేసుకున్నాం. ఆల్రెడీ దేవుని రాజ్యము ఏంటి, అసలు ఆ విషయాలు ఏంటి, ఉపమానాలు అవన్నిట్లో కొంచెం తెలుసుకున్నాము. అయితే
దేవుని రాజ్యము భోజనము పానము కాదని కూడా తెలుసుకున్నాము. అయితే నీతి ఏంటి, సమాధానం ఏంటి, పరిశుద్ధత ఏంటి? నీతి అంటే నేను నీతిగా బిగ తీసుకొని ఉంటే సరిపోద్దా నీతి అని? ఏమండి, ఇక్కడ ఆ నీతి గురించి చెప్పబడలేదు. దేవుని రాజ్యంలో నీతి అంటే చూడండి, నేను చదువుతాను, దాని తెలుగులో నేను చెప్తాను మీకు. మనము ఈ యొక్క దేవుని రాజ్యాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, తెలుగులో ఏమంటారు, దేవుని రాజ్యాన్ని ఎలా చూపిస్తున్నాము? చేతుల్లో ఒక బైబిలు, హల్లెలూయా అని చెప్పుకుంటూ ఇలా చూపిస్తున్నాము. అంటే మనం పెట్టుకున్న కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని ఆచారాలు అవన్నీ చేసి సరిపోద్దా? కుదరదు. మరి ఏముండాలి అంటే మనతో నీతి ఉండాలి, మనలో సమాధానం ఉండాలి, మనలో ఆనందము కనిపించాలి. ఈ మూడు ఈ లోకానికి కనిపించాలి. ఓకే, ఈ వస్త్రాలు మనం వేసుకున్నప్పుడే మనము దేవుని రాజ్యాన్ని ప్రజలకి చూపించినట్టు. ఓకే, ఫస్ట్ ఈ మూడు ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకున్నప్పుడు విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, దీని నుంచి మనం మాట్లాడుకుందాం. ఏందండి? యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా దేవుడు మనందరినీ నీతిమంతులుగా తీర్చి తనతో సమాధానపరుచుకున్నాడు. అంటే ఏంటి అర్థం? అంతకుముందు సమాధానం లేదు మనకి దేవుడికి, మనం శత్రువులం దేవుడికి మన పాపం ద్వారా, పాపం వల్ల. ఆ తర్వాత ఏం చేశాడు? మన పాపములు నుంచి బయటపడే అవకాశమే మనకు లేదు, మనల్ని మనం రక్షించుకోలేం, దేవుడు స్టాండర్డ్స్లో మనం నిలబడలేం. దానికి ఏం చేశాడు దేవుడు? మనకు రావాల్సిన శిక్షని తన కుమారుడిపై వేసి ఆ రక్తము ద్వారా మనల్ని రక్షించి ఇప్పుడు మీరు నీతిమంతులు. దాంట్లో మన శక్తి సామర్థ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అది ఆయన నీతి. మనందరం ఈరోజు నీతిమంతులం అంటే ఆయన చూపించిన నీతి. ఏంటి ఆ నీతి? తన కుమారుని శిక్షించాడు, అది ఆయన నీతి. మన గురించి అంత ప్రేమ చూపించాడు మన మీద. కాబట్టి ఇందులో ఏముంది? ఫస్ట్ మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, అలాగే మనల్ని ఆయనతోటి సమాధాన పరుచుకున్నాడు. ఒక వ్యక్తితో నేను చాలాసార్లు అనుభవించాను ఇది. ఒక వ్యక్తితో కొంచెం గొడవలుండి ఆ వ్యక్తితో మనం తిరిగి సమాధాన పడినప్పుడు ఒక తెలియని ఆనందం మన హృదయంలో వస్తుంది. ఆ ఆనందమే పరిశుద్ధాత్మలో మనకు కలిగే ఆనందం. మనకు తెలుసు మన బలహీనతలు ఉన్నాయని తెలుసు, కానీ ఏదో ఆనందం ఉంటుంది మనలో. ఎందుకంటే మన పునాది చాలా స్ట్రాంగ్. ఏంటి? మనల్ని దేవుడు పిలిచాడు నీతిమంతులుగా. కాబట్టి ఆ సంతోషం మనలో ఉంటుంది. దేవా నిజమే ప్రభా, చిన్న చిన్న పొరపాట్లు నాలో ఉన్నాయి, నేను ప్రయత్నిస్తున్నాను ప్రభా, నేను వాటిని సరిదిద్దుకోవడానికి, అయినా నేను పడిపోతున్నాను ప్రభా. అయినా నా ధైర్యం ఏంటంటే ప్రభా, నువ్వు ఉన్నావు, నువ్వు నన్ను నీతిమంతుడిని పిలిచావు, నువ్వు నీతో నన్ను సమాధానపరుచుకున్నావు, నన్ను ఫ్రెండ్ అయిపోయావు నాకు నువ్వు. ఈ ఆనందం మనలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు చెప్పండి, నీతి, సమాధానము, ఆనందం ఎలా వస్తాయి మనకు అర్థమైపోయింది. యేసు ప్రభు ద్వారా అనేవి మనకి జీవితంలో వస్తాయి. వీటిని మనము ఈ లోకానికి చూపించాలి. ఓకే నెక్స్ట్, మన సంబంధము దేవునితో ఎలా ఉంటుందో అలానే బయటి వారితో ఉంటుందండి. ఇది సీక్రెట్. అర్థమైందా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుణ్ణి, నువ్వు చూడలేని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే ఏం చెప్పాడు దేవుడు? అబద్ధికుడివి నువ్వు అంటే. యాక్చువల్గా ఏం చేయమన్నాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేయాలా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. అంటే దేవునితో నీ సంబంధాన్ని బట్టే నీ పొరుగువాడితో నీ సంబంధం ఉంటుంది. దేవునితో సరైన సంబంధం లేకపోతే నీ పొరుగువాడి సంబంధము ఉండదు.
కాబట్టి దేవునితో మన సంబంధము చక్కగా ఉండాలి. అప్పుడే మనము ఈ నీతిని, ఈ సమాధానాన్ని, ఆనందాన్ని మనం లోకానికి కూడా చూపించగలం. నాట్ ఓన్లీ వి ఎంజాయ్, వి విల్ షో టు దిస్ వరల్డ్. ఓకే, సో ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎన్నో ఆచారాలు. క్రైస్తవులు మనం వేరే మతస్థులను అంటాం, మీకు వాళ్ళకి ఆచారం ఎక్కువ, ఈ ఆచారం ఎక్కువ, ఈ బైబిల్లో చెప్పని ఆచారాలు ఎన్నో చేస్తున్నారు క్రైస్తవులు. ఇవి డామినేషన్ చేసేస్తున్నాయి. మన క్యారెక్టర్ని చూపించి ఈ లోకాన్ని యేసు ప్రభు వైపు ఆకర్షించాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన రిలీజియన్ని చూపిస్తున్నాం. మన రిలీజియన్ని. మొన్న ఒక ఆయన చూపిస్తున్నాడు క్రీస్తుని. ఒక షాప్లో చూసాను నేను, ఒక జ్యువెలరీ షాప్లో, జ్యువెలరీ షాప్లో ఒక సూపర్ మార్కెట్లో చూసా. ఇంత పెద్ద చైను, బంగారు చైను వేసుకున్నాడు. ఎంత పెద్ద సిలువ. ఆయన ఏం ఫాదర్ కాదు, మామూలు వ్యక్తి. నాకు బిల్డర్ లాగా ఉన్నాడు ఆయన, ఏదో కాంట్రాక్టర్. ఆయన క్రిస్టియన్. క్రీస్తు యేసు ప్రభువుని చూపిస్తున్నాడు సిలువ వేసుకుని. నేను అది కాదు మనం చూపించాల్సింది, మన క్యారెక్టర్, మన ప్రవర్తనలో యేసు ప్రభువుని మనము చూపించగలగాలి. ఓకే, ఇది మన సొంత నీతి కాదు, దేవుని నీతిని మనము కొంతమంది మాట్లాడితే నేను పర్ఫెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు, ప్రతిదానికి పోల్చి చెప్తుంటారు. చూడు ఆయన ఎట్టున్నాడు చూడు, మళ్ళీ క్రైస్తవుడు అంటే అర్థం ఏంటండి? నేను మాట్లాడేటప్పుడు నేను బాగున్నానని చెప్పను, పుష్పలత బాగలేదని చెప్తా. దాని అర్థం ఏంటి? నేను బాగున్నానని, నేను బెటర్గా ఉన్నానని, నేను బాగున్నాను, నేను టాపు, నేను సూపరు. ఏమండి, మనం ఒక్కటి మర్చిపోకూడదు, మనము నీతిమంతులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాల్లో పడి దేవుడు మనల్ని క్షమించి, అరే బాబు నువ్వు ఇప్పుడు నీతిమంతుడురా, నువ్వు ఏ దుర్మార్గపు పనులకి నీ అవయవాలను యూజ్ చేసావో ఇప్పుడు నీతికి ఉపయోగించు అని చెప్పి మనకు ఉద్దేశం, ఒక సంకల్పం కల్పించి మనం వదిలితే, దానికన్నా చిన్న తప్పులు చేసిన వాళ్ళని కూడా మనం జడ్జ్ చేస్తుంటాం. చిచి పో, వాడు పాపి, ఆమె పాపి. పాత జ్ఞాపకాలు గుర్తు రావట్లేదా? పాత జీవితం నీకు గుర్తు రావట్లేదా? నువ్వు ఏ కండిషన్లోంచి వచ్చావు? పౌలు ప్రశ్నిస్తాడు. ఒకసారి గుర్తు చేసుకో, నీ రోత జీవితం గుర్తు చేసుకో. మరి నువ్వు వచ్చింది కూడా అక్కడి నుంచే కదా. మరి పక్కన వాడిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? పక్కన వాడిని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నావు? ఏమండి, వీటన్నిటి ద్వారానే మనము యేసు ప్రభువుని చూపించగలము. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అయిపోయింది. తొందరగా వచ్చేస్తున్నాను నేను, మీకు చాలా భారంగా ఉంది, తొందరగా భోంచేద్దురు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన క్రైస్తవ్యాన్ని ఒక మతంగా చేసేసి, దాన్ని హైలైట్ చేసి, దాన్ని పెద్దదిగా చేసి ఈ లోకానికి చూపించాలని ప్రయత్నిస్తున్నాం. సేమ్ పరిసయ్యుల్లాగే మనము ఘనపరచాల్సిన విషయాల్ని ఘనపరచడం లేదు. ఏ విషయాల గురించి ఆలోచించాలో ఆలోచించట్లేదు. చూడండి 23 మత్తయి సువార్త ఏం చెప్పబడింది, చదవండి. ఎవరన్నా పుష్పలత అనుకుంటుంది ఈరోజు నాకు డ్యూటీ కలగలేదని, డ్యూటీ వచ్చేసింది. 23 మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వీటిని మానక నువ్వు చెయ్యాల్సింది చాలా ఉన్నాయి, కానీ వాటిల్ని నువ్వు చేయకుండా చిన్న చేసేసుకుంటున్నావు. నువ్వు ఏవి చెయ్యాలో అవి చేయట్లేదు. అలాగని వీటిని మానేసాడు చేయమంటున్నాడా? వీటిని చేస్తూనే ఉండాలి, వాటిని కూడా మానకూడదు. పెద్ద విషయాలు మర్చిపోకూడదు మనం. అలాగే ఈ మధ్య కాలంలో మనం ఏం చేస్తున్నామంటే అసలైన విషయాలు మర్చిపోతున్నాం. మన ప్రవర్తన ద్వారా మన జీవితంలో యేసయ్య ఇచ్చిన నీతిని, యేసయ్య ఇచ్చిన ప్రవర్తనని దాన్ని చూపించాల్సింది పోయి మన మీద ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని, ఆచారాలు పెట్టుకొని, దాని ద్వారా యేసు ప్రభువుని చూపించాలని ట్రై చేస్తున్నాం. వి ఆల్ విల్ బి ఫెయిల్యూర్స్ అండి. మనం ఫెయిల్ అయిపోతాం. నువ్వు మతం ద్వారా లోకానికి యేసయ్యని చూపించలేము. మన ప్రవర్తన ద్వారా, మన మారిన జీవితం ద్వారా మాత్రమే మనము చూపించగలము.
లోకానికి కాదండి, ఇంట్లోనే మనం యేసుప్రభువుని చూపించలేకపోతున్నాం. ఇంట్లోనే, సొంత ఇంట్లోనే. బయట పక్కన పెట్టండి, దేవుని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. ఫస్ట్ దేవా నేనే ఇంట్లోనే చూపించలేకపోతున్నాను నిన్ను, నాకు ఆ కృపను అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్. చివరికి వచ్చేసాము. లాస్ట్ వచనం రోమీయులకు రాసిన పత్రిక 14:18. సారీ 14, చదవండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ఏముందమ్మా? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఈ విషయమందు, ఏ విషయమందు? నీతి చూపించే దాంట్లోనూ, సమాధానం చూపించే దాంట్లోనూ, క్యారెక్టర్, మన క్యారెక్టర్ విషయంలో క్రీస్తుకి లోబడిన వాడు, అంటే క్రీస్తు అధికారానికి లోబడిపోయి, ప్రభు కానీ నువ్వు నా మీద ప్రభుత్వం చెయ్యి, నువ్వు ఎలా చెప్తే నేను నడుచుకుంటా అని ప్రవర్తన కలిగిన వాడు, క్రీస్తునికి దాసుడైన వాడు ఎలా ఉంటాడంట? దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. మనలో ఒక అపోహ ఉంది, ఏం తెలుసా? నేను దేవుని దృష్టిలో మంచివాడినే, మనుషులు ఏమనుకుంటారు నాకెందుకు. ఏమని మీకు తెలుసా? అంటే నేను వచ్చి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏదో నేను గూఢచారి పనులు చేయట్లేదు. మనం తిరుగుతూ ఉంటాం కనుక మనం వింటూ ఉంటాం. మనందరి లైఫ్లో చాలామంది గురించి మంచి సాక్ష్యాలు లేవు తెలుసా బయట. వాస్తవం, నేను పరిశుద్ధాత్మలో సత్యం చెప్తున్నాను. ఈవెన్ నా గురించి కూడా చెప్పుకుంటున్నాను. మనకి ఎవ్వరికీ సరైన సాక్ష్యాలు లేవు బయట, ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతున్నాం. అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? వాడు అనుకున్నాళ్లే దేవునికి నేను చాలా యోగ్యుడను, దేవుని దృష్టిలో చాలా యోగ్యుడివే. కానీ దేవుడు చెప్తున్నాడు, అదే ప్రవర్తన నువ్వు మనుషులకి చూపించు, నన్ను కనపరచు. ఎక్కడ పోతుంది ఆ ఇంగిత జ్ఞానం, ఆ కామన్ సెన్స్ ఎక్కడ పోతుంది మనకి? ఓకే, కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుచేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. రోమీయులకు రాసిన పత్రిక 12:18 రాయబడిన ఒక మాట, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. మనము సమాధానంగా ఉండాలి. యేసు ప్రభుతో, దేవునితో మనం సమాధానం పడినట్టయితే ఆటోమేటిక్గా మనం పక్కన వాళ్ళతో కూడా సమాధానంగా ఉండగలం. నువ్వు దేవునితో నీ సంబంధం ఎలా కట్టుకుంటావో అలాగే నీ ఇరుగు పొరుగు వారితో కూడా దేవుని సంబంధము, అలాగే నీ సంబంధము ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షన్ అది. నువ్వు అక్కడ అట్లుంటే నువ్వు ఇక్కడ అలాగే ఉంటావు. కాబట్టి ఒక ఆయన చెప్తాడు, లాస్ట్ మాటది, ఒక సిలువ చెప్పి ఒక ఆయన బోధిస్తూ, సిలువలో నిలువు కర్ర, అడ్డకర్ర, ఈ సిలువేనంట మనకి దేవుని రాజ్యంలో చేర్చింది మనల్ని. నిలువు కర్ర వచ్చేసి దేవునితో సమాధానం కలుగు చేసిందంట, రిలేషన్షిప్ పైకి. అడ్డకర్ర ఏంటో తెలుసా? ఆ దేవుడిచ్చిన సమాధానము, దేవుడితో నీ కలిగించిన రిలేషన్షిప్ నీ పొరుగు వారితో కూడా కలుగు చేస్తుంట. కాబట్టి మనమందరము దేవుని రాజ్య వారసులు మర్చిపోకూడదు. అది ఎలా వచ్చింది? దేవుడు యేసు ప్రభు ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి తనతో సమాధానపరుచుకున్నాడు, పీస్ చేసుకున్నాడు మధ్య. ఆ తలంపు మన హృదయాల్లో ఆనందాన్ని తీసుకొచ్చాయి. ఇవే మనము ఈ లోకానికి కూడా చూపించాలి. ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ నీతి, ఇవన్నీ కూడా మనం ఈ లోకానికి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కళ్ళు మూసుకుందాం. దేవుని రాజ్యము పిల్లరా, మనందరికీ బాగా తెలిసిన వాక్యం నుంచి నేర్చుకున్నాం మనం. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, తిని త్రాగడం కాదండి దేవుని రాజ్యం అంటే. బట్ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో సంతోషం. దేవుని రాజ్యం అంటే దేవుడు ప్రజలని పాలించే రాజ్యమే దేవుని రాజ్యం.
నిజంగా మన జీవితాల్లో దేవుడు పరిపాలిస్తుంటే మనము దేవుని రాజ్య వారసులమై ఉన్నాం, అదే గుర్తు. అలాగే ఒకసారి యేసు ప్రభువుని ప్రజలు అడుగుతారు, దేవుని రాజ్యాన్ని మాకు చూపించు అంటే ఆయన అంటాడు, మీ మధ్యనే ఉంది అంటాడు. ప్రియులారా, అవును, ఆ నీతి, ఆ సమాధానం, ఆ సంతోషము ఏ ప్రజల మధ్య ఉంటుందో అక్కడే దేవుని రాజ్యం ఉన్నట్టుగా ఆయన చెప్తాడు. అంటే ఈ భూమి మీద దేవుని రాజ్యం ఉన్నట్టు కాదండి. మనము ఆయన వారసులమై ఉన్నాం కనుక, ఆయన రాజ్య వారసులమై ఉన్నాం కనుక మనం ఎక్కడుంటే అక్కడ ఆ నీతి, ఆ సమాధానము, ఆ ఆనందము కనిపించాలి. ఉదాహరణకి ఈ సంకీర్తన ఆరాధనలో ఇతరులు వచ్చినప్పుడు, మన మధ్యకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇది కనిపిస్తుందా? దేవుని నీతి, దేవుని సమాధానం, దేవుని ఆనందం మనం చూడగలుగుతున్నామా, చూపించగలుగుతున్నామా? ఇది ఉన్నట్లయితే మనం ధన్యులం. ఇది లేనట్లయితే మనం దేవుని అడుగుదాం, దేవా, ఉపమానాల్లో నువ్వేమైతే చెప్పావో వాటన్నిటిని తండ్రి నేను నెమరు వేసుకుంటూ ఆ విధంగా నా ప్రవర్తన ఉండేలా సహాయం చేయండి. నీ నీతిని నేను చూపించాలి, నీ సమాధానాన్ని ఈ లోకాన్ని కూడా చూపించాలి. ఎందుకంటే నువ్వు నాకు సమాధానం ఇచ్చావు కాబట్టి నేను సమాధానంగా ఉండాలి. నీ నీతిని నాకు ఇచ్చావు కాబట్టి నేను నీతిగా ఉండాలి. నువ్వు నాకు వర్ణించలేని సంతోషం ఇచ్చావు, ఆ సంతోషాన్ని ఈ లోకానికి నేను చూపించగలగాలి. అటువంటి కృప మాకు దయచేయండి, అటువంటి కృప దయచేయండి. నీ దేవుని రాజ్య వారసులుగా నిన్ను ఘనపరిచి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. దేవా, మాలో ఉన్న మతాన్ని తొలగించండి ప్రభువా, మాలో ఉన్నటువంటి మతాచారాలను తొలగించండి. యథార్థమైన హృదయాలను మాకు దయచేయండి, విరిగి నలిగిన హృదయాలను మాకు దయచేయండి. మతంతో ఎవరిని రక్షించలేం ప్రభువా, మేము పెట్టుకున్న మతాచారాలతో మేము ఎవరిని నీ వైపు తిప్పలేం ప్రభువా. తండ్రి, క్రైస్తవ్యం అంటే, నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో ప్రభువా ఈరోజు మాకు గుర్తు చేశారు. మా క్రైస్తవ్యంలో నీ నీతి ఉండేలా సహాయం చేయండి, మా క్రైస్తవ్యంలో నీ సమాధానం ఉండేలా సహాయం చేయండి, మా క్రైస్తవ్యంలో నీ సంతోషం ఉండేలా సహాయం చేయండి. ఇది మేము అనుభవిస్తూ లోకానికి కూడా దాన్ని పరిచయం చేసి తద్వారా అనేకులు నీ రాజ్యంలో వారు కూడా పాలుపంపులు వారసులయ్యేలా వారు నడిపించగలిగే విశ్వాసం మా సంఘానికి, మా అందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ.